ఒక అందమైన పల్లెటూరిలో రామకృష్ణ అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాడు. అతని భార్య లక్ష్మి కూడా ఎంతో సహాయం చేసేది. వారికి ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబమైన ఎంతో ఆనందంగా జీవించేవారు. రామకృష్ణ దగ్గర 5 ఎకరాల పొలం ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే లేచి పొలానికి వెళ్లి సాయంత్రం వరకు కష్టపడేవారు. ఊరి వాళ్ళు అతని నిజాయితీని, కష్టపడే స్వభావాన్ని మెచ్చుకునేవారు. ఒకరోజు ఊరికి కొత్తగా ఒక పెద్ద వ్యాపారి రామకృష్ణ పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రామకృష్ణ, నీ పొలం చాలా బాగుంది. నీకు ఇంకా ఎక్కువ భూమి ఉంటే పెద్ద ధనవంతుడయ్యేవాడివి అని అన్నాడు. ఆ మాటలు రామకృష్ణ మనసులో నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి అతనికి తన దగ్గర ఉన్న భూమి సరిపోవడం లేదు. ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఇంకా ఎక్కువ భూమి కొనాలని ఆశ పెరిగింది. కొన్ని రోజుల తర్వాత అదే వ్యాపారి మళ్ళీ వచ్చాడు. ఒక అరుదైన అవకాశం ఉంది. కొండల అవతల ఉన్న రాజు ఒక ప్రత్యేకమైన ఒప్పందం పెట్టాడు. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నువ్వు నడిచి చుట్టినంత భూమి నీదే అవుతుంది. కానీ ఒక షరతు ఉంది. సూర్యాస్తమయానికి మళ్ళీ మొదలుపెట్టిన చోటికే రావాలి. లేకపోతే ఒక్క అడుగు భూమి కూడా దక్కదు. ఈ విషయం విన్న వెంటనే రామకృష్ణ కళ్ళల్లో ఆనందం మెరిసింది. భార్య లక్ష్మి మాత్రం హెచ్చరించింది. మనకున్నది చాలు, ఎక్కువ ఆశపడకండి, జాగ్రత్తగా ఉండండి. కానీ రామకృష్ణ వినలేదు. ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం. మరుసటి రోజు తెల్లవారుజామున రాజు దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడు ఉదయించగానే ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట నెమ్మదిగా నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఎక్కువ భూమి వస్తుంది అని ముందుకు సాగాడు. మధ్యాహ్నం అయ్యేసరికి బాగా అలసిపోయాడు. తన దగ్గరున్న నీళ్లు కూడా అయిపోయాయి. ఇక్కడితో తిరిగి పోదామా అని ఒక క్షణం అనిపించింది. అంతలోనే మనసు మరో మాట చెప్పి ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. అతను మళ్ళీ పరుగులు పెట్టాడు. సూర్యుడు పడమటి వైపు వాలడం మొదలైంది. అప్పుడు ఒక్కసారిగా అతనికి భయం వేసింది. అయ్యో, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అతను వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలసటతో కాళ్ళు వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. అయినా ఆగలేదు. రాజు, సైనికులు, గ్రామస్తులు అందరూ దూరం నుంచి చూస్తున్నారు. త్వరగా రా, త్వరగా రా అని అందరూ అరుస్తున్నారు. సూర్యుడు అస్తమించడానికి ఇంక కొన్ని నిమిషాలే ఉన్నాయి. రామకృష్ణ తన శక్తినంతా కూడగట్టుకుని చివరికి పరిగెత్తాడు. మొదలుపెట్టిన చోటుకు చేరుకునే లోపే ఒక్కసారిగా నేలపై కూలిపోయాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే అతని గుండె ఆగిపోయింది. రాజు బాధతో అన్నాడు, ఇంత భూమి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చివరికి అతనికి కావలసింది కేవలం 6 అడుగుల నేల మాత్రమే. ఆ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. రామకృష్ణ భార్య కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఉన్నదానితో సంతోషంగా ఉండి ఉంటే ఈరోజు మన కుటుంబం ఇలా ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకున్నారు. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఎక్కువ సంపాదించడం తప్పు కాదు. కానీ ఆరోగ్యం, కుటుంబం, ఆనందం కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తే చివరికి కోల్పోయేది మన జీవితమే. మనిషి ఎంత సంపాదించినా సంతోషం లేకపోతే ఆ సంపదకు విలువ ఉండదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అత్యాశ చివరికి నష్టాన్నే తెస్తుంది. ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నవాడే నిజమైన ధనవంతుడు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.